నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్. దిస్ ఇస్ షాహిదా. వేసవిలో ఏసీల వినియోగం పెరగడంతో ప్రభుత్వం భద్రతా ప్రమాణాలను మరింత కఠినతరం చేసింది. ముఖ్యంగా బహుళ అంతస్తుల భవనాలు లేదా పాత అపార్ట్మెంట్లలో విండో ఏసీలను ఇన్స్టాల్ చేసేటప్పుడు సరైన భద్రతా నియమాలు పాటించకపోతే భారీ జరిమానాలు, కొన్ని సందర్భాల్లో జైలు శిక్ష పడే అవకాశం ఉందని హెచ్చరించారు. ఏసీ నుంచి వెలువడే నీరు ఇతరులకు ఇబ్బంది కలిగించేలా రోడ్లపై లేదా పక్క ఇళ్లపై పడ్డం, అలాగే సరైన సపోర్ట్ లేకుండా ఏసీని గోడకు అమర్చడం వల్ల జరిగే ప్రమాదాలను అరికట్టడమే ఈ చట్టాల ముఖ్య ఉద్దేశం. స్థానిక మున్సిపల్ నిబంధనలను అతిక్రమిస్తే భారీగా జరిమానా తప్పదని హెచ్చరిస్తున్నారు. చాలా మంది తమ సౌలభ్యం కోసం ఏసీలను కిటికీలకు అమరుస్తూ ఉంటారు. అయితే భవనం వెలుపల ఏసీని అమర్చేటప్పుడు అది దృఢంగా ఉందా లేదా అనేది చూసుకోవాలి. బలహీనమైన సపోర్ట్తో ఉన్న ఏసీలు కింద పడితే ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉంది. ఇలాంటి సందర్భాల్లో యజమానిపై క్రిమినల్ కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే ఏసీ నుంచి నిరంతరం కారే నీరు బాటసారులపై లేదా పక్కవారి బాల్కనీల్లో పడడం వల్ల చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. మున్సిపల్ చట్టాల ప్రకారం ఏసీ నీటిని పైపు ద్వారా డ్రైనేజీకి అనుసంధానించాలి. అలా కాకుండా బహిరంగ ప్రదేశాల్లో నీటిని వదిలేస్తే స్థానిక అధికారులు భారీగా జరిమానా విధిస్తారు. ప్రతి అపార్ట్మెంట్ అసోసియేషన్ లేదా సొసైటీకి భవనం బాహ్య రూపాన్ని కాపాడడానికి కొన్ని రూల్స్ ఉంటాయి. అనుమతి లేకుండా గోడలకు రంధ్రాలు వేయడం లేదా నిర్దేశించిన ప్రదేశంలో కాకుండా వేరే చోట ఏసీని అమర్చడం చట్ట విరుద్ధం. దీనివల్ల పొరుగు వారితో వివాదాలు తలెత్తడమే కాకుండా కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. అందుకే ఏసీ ఇన్స్టాలేషన్ను ఎప్పుడు సర్టిఫైడ్ టెక్నీషియన్ ద్వారానే చేయించుకోవాలి. డ్రైన్ పైపు నీరు ఎక్కడ పడుతుందో క్రమం తప్పకుండా చెక్ చేసుకోవాలి. ఏసీని అమర్చిన గోడ బలాన్ని తట్టుకోగలదా లేదా అని ముందుగానే పరీక్షించుకోవాలి. సౌకర్యం కోసం పెట్టుకునే ఏసీ ఇతరులకు ఇబ్బందిగా మారకూడదని ప్రభుత్వం ఈ నిబంధనల్ని రూపొందించింది. చట్టాలపై అవగాహన కలిగి ఉండడం వల్ల ఆర్థిక నష్టాలతో పాటు చట్టపరమైన చిక్కుల నుంచి కూడా బయటపడవచ్చు. 2 ఏళ్ల క్రితం దేశ రాజధాని ఢిల్లీలోని కరోల్ బాగ్ ప్రాంతంలో ఒక భయంకరమైన ఘటన జరిగింది. ఒక భవనంపై నుంచి ఎయిర్ కండిషనర్ అకస్మాత్తుగా కింద పడటంతో అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బయటపడడంతో ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఢిల్లీలో జరిగిన ఈ ఘటన తర్వాత అటువంటి నిర్లక్ష్యం కేవలం ప్రమాదం మాత్రమే కాదని అది ఒక నేరంగా కూడా పరిగణించబడుతుందని స్పష్టమైంది. భారత చట్టం ప్రకారం మీ నిర్లక్ష్యం కారణంగా ఎవరైనా మరణిస్తే మీపై విచారణ జరపొచ్చు. సెక్షన్ 127A/106 BNS కింద దోషిగా తేలితే జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధించవచ్చు. ఉద్దేశం లేకపోయినప్పటికీ నిర్లక్ష్యం కారణంగా ఎవరైనా మరణించిన సందర్భాలకు ఈ చట్టం వర్తిస్తుంది.